కాంగ్రెస్ లో కొండా సురేఖ ఎపిసోడ్ హై వోల్టేజ్ పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. రోజుకో టర్న్ తీసుకుంటోంది ఇష్యూ. హస్తం పార్టీలో ఈ ఇష్యూనే హీట్ కూడా పెంచుతోంది. కొండా సుస్మిత వ్యాఖ్యలతో స్టార్ట్ అయిన రచ్చ ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధంగా మారిపోయింది. కొండా సురేఖ రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కొండా సుస్మిత వ్యాఖ్యలపై మంత్రులు ఎమ్మెల్యేలు ఫైర్ అవుతుండగా సురేఖ మాత్రం తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి మరీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి పార్టీ లోపల జరుగుతున్న పరిణామాలను వివరించినట్లుగా సమాచారం. ఇక చిన్నారెడ్డి ఎపిసోడ్ ఈ వివాదానికి మరింత మంట పెట్టింది. మాట్లాడింది ఒకటి, వివరణ ఇచ్చింది మరొకటి అంటూ మేఘారెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ కొండా సురేఖ చిన్నారెడ్డి వివాదాలపై చర్చించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ హైకమాండ్ ఏం డిసైడ్ అయ్యింది? చర్యలు ఉంటాయా లేదా కాంప్రమైజ్ చేస్తారా? కొండా ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడుతుందా లేక పార్టీలో మరింత హీట్ పెరుగుతుందా? ఇవే ఇప్పుడు టీ కాంగ్రెస్ లో హాట్ డిస్కషన్ గా మారింది. సో చాలా మంది చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ ను వేస్తున్నారు. కొండా సురేఖకు సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అని కూడా అంటున్నారు. కొంతమంది ఎటువంటి చర్యలు ఉండవు, కేవలం కాంప్రమైజెస్ గా మాత్రమే జరుగుతుంది అంటున్నారు. సో టీ కాంగ్రెస్ ఈక్వేషన్స్ ఏంటి? ఈ రోజు సీఎం వచ్చారు కాబట్టి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయి అనేది మా ప్రతినిధి రాజిరెడ్డి అక్కడ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజిరెడ్డి, చెప్పండి, సీఎం ఎప్పుడు తెలంగాణకు వస్తారా అని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా వెయిట్ చేశారు కొండా సురేఖ ఎపిసోడ్ కి ఒక ఫుల్ స్టాప్ పడడానికి. సో కాంప్రమైజెస్ గా వెళ్తారా? ఎందుకంటే ప్రీవియస్ టైం కూడా సుస్మిత ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు కొండా సురేఖ సారీ చెప్పారు, కాంప్రమైజ్ అయిపోయింది. సో ఈసారి కూడా కాంప్రమైజెస్ గా వెళ్తారా లేకపోతే కొండా సురేఖ సుస్మిత చేసిన వ్యాఖ్యలకు నాకు ఎటువంటి సంబంధము లేదు అనే దిశగా మాట్లాడుతున్నారు కాబట్టి చర్యలు తీసుకునే దిశగా వెళ్తారు? అసలు ఏం జరగబోతోంది టీ కాంగ్రెస్ లో రాజిరెడ్డి? అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు అయితే కాంప్రమైజ్ ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి పదే పదే ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా 1-2 సార్లు కామెంట్ చేశారు. గతంలో కూడా సారీ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ సారీ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. బహిరంగ క్షమాపణలు మొదటగా కొండా సురేఖ, కొండా సుస్మిత చెప్పాలి. ఆ తర్వాత ఆమెను బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి అనేది కూడా బలమైనటువంటి వాదనల వైపు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇప్పటికే ఒక 2 మంత్రులు కూడా మాట్లాడినటువంటి సందర్భం ఇదంతా తెలిసిందే. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే లండన్ నుంచి హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ చేరుకున్నారు. అయితే ఇప్పటికే కొండా సురేఖ 2 సార్లు వివరణ ఇచ్చింది. ఆ వివరణలో మొదటి వివరణ చూసుకున్నట్టయితే నాకు నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు, ఆమె కామెంట్ చేసిందని మొదటి వివరణ ఇచ్చింది. ఆ వివరణ ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఆమె పైన అసంతృప్తి వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆమెను బర్తరఫ్ చేయాలనేది డిమాండ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వివరణ ఇచ్చింది. ఆ వివరణలో మాత్రం కాస్త కాంట్రవర్షియల్గానే ఘాటుగానే ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. నా ఫ్యామిలీ పైన, నా పైన, నా రాజకీయ భవిష్యత్తు పైన అటాక్ చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. వాళ్ళ వెనకాల ఉన్న ఒక అదృశ్య శక్తి ఇదంతా నడిపిస్తుంది. ఆ అదృశ్య శక్తి ఎవరో కనుక్కోవాలి, వారిపైన చర్యలు తీసుకోవాలనేది కూడా మరోసారి క్రమశిక్షణ సంఘానికి లేఖ రాసింది. అంతేకాకుండా ఆమె ఒక అడుగు ముందుకేసి ఏకంగా బెంగళూరులో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉంటే అక్కడికి వెళ్ళి కలిసింది. ఆయనతో 15 నిమిషాల పాటు భేటీ అయింది. ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా వివరించింది. నేను పార్టీ జాతీయ నాయకత్వాన్ని కానీ గాంధీ కుటుంబాన్ని కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు. మా కూతురు కొండా సుస్మిత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీదే కామెంట్ చేసింది అనేది కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏమున్నా కానీ మీరు తెలంగాణలో చూసుకోవాలి, నా దగ్గర దాకా రావద్దు అనేది కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే కొండా సురేఖ గతంలో కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ఆయనతో భేటీ అయి వివరణ ఇస్తా అన్నది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పదే పదే కొండా సుస్మిత కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు అపాయింట్మెంట్ ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా ఆసక్తికరమైన అంశం. మరో అంశము సర్తాజ్, ఇప్పటికే వనపర్తి అంశము కాకరేపుతుంది. ఈ యొక్క నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే మరోసారి చిన్నారెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇచ్చినటువంటి వివరణ పూర్తిగా సహేతుబద్ధకంగా లేదు. ఆయన మాట్లాడింది ఒకటి, వివరణ ఇచ్చింది ఒకటి అనేది కూడా మరోసారి ఫైర్ అయింది. ఈ యొక్క నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కీలక నేతలు భేటీ అయి ఈ కొండా సురేఖ అదేవిధంగా చిన్నారెడ్డి అంశం పైన ఏ నిర్ణయం తీసుకుంటారో, హైకమాండ్ ఏఐసిసికి ఎలాంటి నివేదిక పంపుతారో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సార్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. మొత్తానికి
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్ డెమోక్రసీ సెల్ఫ్ గోల్స్ గా వెళ్తున్నాయనైతే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది, ఈ రోజు సీఎం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. కొండా సురేఖ ఇష్యూ అయితే చాలా చర్చకు దారితీస్తున్న అంశం. ప్రజలు కూడా దీనికి సంబంధించి వెయిట్ చేస్తున్నారు. సో ఎటువంటి దిశగా అంటే కాంప్రమైజ్ దిశగా వెళ్తారా, లేకపోతే బహిరంగ క్షమాపణ తరువాత మళ్ళీ పార్టీలో కొనసాగుతారా, లేదా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా అనేది. దాంతో పాటు చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి ఇష్యూ. సో వీటన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి రోజు హైదరాబాద్కి వచ్చారు కాబట్టి వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూద్దాం. దానికి సంబంధించిన అప్డేట్స్ టీవీలో కంటిన్యూ అవుతూనే